వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంతకు ముందరి సెషన్లో మనము ఓన్లీ ఈ టేబుల్లో ఈ ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ మాత్రమే మనం క్యాప్చర్ చేసుకున్నాం, రైట్? ఈ ఒక్క వాల్యూనే తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ మొత్తం కంపెనీలో ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేయి, కాంటాక్ట్స్లో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేయి, కంట్రీలో ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేయి. ఐ జస్ట్ వాన్ ప్రింట్ ఆల్ దీస్ వాల్యూస్. సో ఇట్లా నేను దీన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో హౌ ఐ నీడ్ టు హ్యాండిల్ ఇట్? సి ద సింపుల్ థింగ్, ఇంతకు ముందర క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ నాకు స్ట్రక్చర్ కోసం యూజ్ అవుతుంది. అదే స్పెక్ ఫైల్లో ఒక కొత్త ప్రోగ్రామ్ని, కొత్త టెస్ట్ని క్రియేట్ చేశాను. అండ్ ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ ఏ హ్యాండ్లింగ్ ఆఫ్ అ వెబ్ టేబుల్స్ 2. ఇందులో డేటాని మొత్తం ప్రింట్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా డిలీట్ చేసేసి జస్ట్ ఓపెనింగ్, టోటల్ రోస్ తెచ్చుకున్నాం మాత్రమే ఉంచా. సో గైజ్, ఇంతకు ముంగట ఎగ్జాంపుల్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బేసికల్లీ nth ఆఫ్ 1 దేనికి? టేబుల్ రోస్ ఆఫ్ nth ఆఫ్ 1 విచ్ ఈస్ పాయింటింగ్ టు ద సెకండ్ రో, రైట్? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో యు నీడ్ ఆల్ ద రోస్. అంటే సింపుల్గా ఎంత ప్లేస్లో 1 to 6 అన్ని వాల్యూస్ వెళ్తే సరిపోద్ది. ఎట్లా? సింపుల్, ఒక ఫర్ లూప్ యూస్ చేసి ఈ ఫర్ లూప్ ఇఫ్ వి ఆర్ ఐటరేటింగ్ ఆన్ ఆల్ ద రోస్, దట్స్ ఇట్, సరిపోతుంది కదా. సో లెట్ us see this example right now. సో ఫర్ లెట్ ఐ ఈక్వల్ టు 1. సో ఐ 1 ఎందుకు స్టార్ట్ చేసావు? 0 నుంచి కదా. అంటే 0 ఎత్త కనుక మీరు ఐ ఇస్తే అది ఫస్ట్ రో విచ్ ఈజ్ ఏ హెడర్కి వెళ్తుంది. నా యాక్చువల్ డేటా స్టార్ట్ అయ్యింది సెకండ్ రో విచ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ nth ఆఫ్ 1 నేను డిఫైన్ చేశాను. అండ్ ఐ లెస్ దాన్, అండ్ ఇక్కడ టేబుల్ రోజ్ డాట్ కౌంట్. కౌంట్ అంటే కనుక అందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్నిటి మీదకి. ఎప్పుడైతే నువ్వు ఈ టేబుల్ రోజును వాడావో యూ నీడ్ టు యాడ్ అండ్ అవైట్. అండ్ ఇక్కడ మ్యాండేటరీగా ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ జరగాలి కదా ప్రతి దాని మీద. సో ఇప్పుడు అవైట్ టేబుల్ రోస్ డాట్ nth, ఈసారి ఐ అని ఇస్తే ఏమవుతుంది? ఫర్ లూప్ ప్రతిసారి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ వాల్యూ 1 2 3 4 5 6 మొత్తం అన్ని రోస్ మీదకి వెళ్తుంది. డాట్ లొకేటర్. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ కీ థింగ్ నువ్వు లొకేటర్ ఇవ్వాలి. సో నువ్వు బ్రౌజర్కి వెళ్ళి ఇఫ్ యూ లుక్ ఎట్ యువర్ బ్రౌజర్ బేసికలీ రైట్ క్లిక్, ఇన్స్పెక్టెడ్, ఈ టీఆర్లో TD1 కంపెనీ నేము, TD2 కాంటాక్ట్, TD3 కంట్రీ, రైట్? సో ఇప్పుడు నాకు కంపెనీ అన్నీ ప్రింట్ అవ్వాలి అంటే TD1. సో హియర్ ఇక్కడ //TD1, అండ్ ఇక్కడ టెక్స్ట్ కంటెంట్ అయితే యూస్ చేస్తున్నాను. ఓకే, కాన్స్టెంట్ వాల్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, కాన్స్టెంట్ వాల్ ఈజ్ ఈక్వల్ టు console.log వాల్. ఆ వాల్యూని నేను ప్రింట్ చేస్తున్నాను. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇంతకు ముందర సింపుల్గా ఎంత ఆఫ్ 1 అని పెట్టాము. ఇప్పుడు ఈ ఎంత ఆఫ్ ఐ అని పెట్టి ఫర్ లూప్లో పెట్టి మొత్తం అన్ని వాల్యూస్ మీద ఐటరేట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ రన్ అయితే కనుక ఇట్ షుడ్ ఎగ్జిక్యూట్. సి హియర్, మొత్తం అన్ని కంపెనీ నేమ్స్ తెచ్చేసింది. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు కంపెనీ నేమ్ కాదు, నెక్స్ట్ కాంటాక్ట్ నేమ్ కావాలి. ఈ కాంటాక్ట్ నేమ్ కావాలి అంటే కనుక TD1 ఏమో కంపెనీ, TD2 ఏమో కాంటాక్ట్. సో సింప్లీ ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఎక్కడైతే 1 అని ఉందో ఐ జస్ట్ చేంజ్ ఇట్ టు TD2. TD2కి నేను చేంజ్ చేసి వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, నా సెకండ్ కాలంలో ఉన్న అన్ని వాల్యూస్ కాంటాక్ట్ నేమ్స్ తెచ్చేసింది. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు కంట్రీ కావాలి, కంట్రీ అన్నది TD3. సో ఇప్పుడు నీ స్క్రిప్ట్లోకి వచ్చి ఇఫ్ యూ చేంజ్ ఇట్ టు TD3 అండ్ వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, అందులో ఉన్న మొత్తం కాంటాక్ట్స్ అన్నీ కూడా దట్ విల్ రిట్రీవ్ అండ్ ఇట్ విల్ ప్రింట్ డౌన్ దట్ ఇన్ఫర్మేషన్ టు ద కన్సోల్. ఇలాగా ఒక సింపుల్ ఫర్ లూప్తో మొత్తం టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డైనమిక్గా వీఆర్ క్యాప్చరింగ్ ఇట్ అండ్ వీఆర్ ప్రింటింగ్ ఇట్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ.